చూసే భాగ్యం దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు చాలా మంది భక్తులు. కానీ కొంత నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనాలు సరిగ్గా జరగట్లేదు, కనీసం ఒక్క సెకండ్ కూడా నించోబెట్టట్లేదు అనేది కూడా వాళ్ళ వాదన. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? దర్శనం అంటే ఏం లేదండి, లైన్లో పెడుతున్నారండి, అక్కడ తోసేస్తున్నారు అంతే. కనీసం పొట్టోళ్ళు ఉంటాం మేము, కానీ పొడుగ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. అడిగి అమ్మవారు చూడడానికి కూడా అవ్వట్లా. ఒక సెకండ్ అన్న కళ్ళు మూసుకుని తోసేయడమే. కానీ ఇంకా అందరూ పిల్లలతో అందరితోటి 20,000 30,000 ఖర్చు పెట్టి ఎందుకు వస్తామండి? అమ్మని చూడడానికి కదా. ఈ మాత్రం ఇంటి దగ్గర ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోలేమా? ఇది ఆలోచించాలి కదా. ఏంటి వాళ్ళు పోలీసులు అని చెప్పి తోసేయడమేనా? ఎవరిని పెడితే వాళ్ళని చెయ్యేటి తోసేస్తున్నారండి. ఫ్యామిలీతో వేస్ట్. ఈ గుడికి రావడం అన్నది వేస్ట్. హాయిగా ఇంటి దగ్గర ఫోటో దగ్గర దండం పెట్టుకుంటే వాళ్ళు ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు. మహిళలు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగిందమ్మా? ఒకసారి ఏం జరిగింది? దర్శనం అయితే బాగానే జరిగిందండి. అదే అంటే సరిగ్గా అమ్మవారిని చూడనివ్వట్లేదు. ఇలా మనం ఇలా చూసేటప్పటికి లాగేస్తున్నారు. ఇక పిల్లలు తీసుకుని వచ్చాక పిల్లలకి కూడా చూపించాలి కదా. పిల్లల్ని చూడమని ఇలా చెప్పేటప్పటికే లాగేస్తారు బయటికి. మేము చూడకుండానే బయటకు వచ్చేస్తాం. అమ్మవారిని చూసావా? చూసా. అమ్మవారు కనిపించారు. చూపించేటప్పటికే మనం చూడడం అవ్వట్లేదు. చూడమ్మా అనేటప్పటికే మమ్మల్ని లాగేస్తుంది. ఇక మేము బయటకు వచ్చేసి వస్తుంది. అది కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే మనకి పర్వాలేదండి. కొద్దిగా ఏంటంటే కొద్దిగా అక్కడ కొద్దిగా మార్చుకుంటే ఇలా వెళ్తూ చూడడానికైనా వెళ్ళడానికైనా బాగుంటుంది. ఇలా వెళ్ళి చూసేటప్పటికి పక్కన లాగేస్తారు అంతే వాళ్ళే. ఇక ఆ మాత్రం ఇంకెందుకండి? అంతా బాగానే ఉందండి. జనాలు అధికారులు కొద్దిగా శుభ్రంగా చేస్తే ఇంకా జనం ఎక్కువ వచ్చి బాగా అభివృద్ధి చేసి బాగా జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను సార్. దర్శనం ఎలా జరిగింది? దర్శనం మాకు బాగానే జరిగిందండి. నిన్న బాగానే జరిగింది. ఇవాళ వచ్చాం, ఇవాళ బాగానే జరిగింది. మళ్ళీ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అధికారులు కొద్దిగా సహకరించి జనాల్ని ప్రోత్సహించి కొద్దిగా ఇది చేస్తే చాలా మంచిది. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. క్యూ లైన్లో అయితే అంతా బాగానే ఉంది. లోపల అమ్మవారి దర్శనం దగ్గర కనీసం ఒక్క సెకండ్ కూడా అక్కడ నుంచి పెట్టట్లేదు అనేది కూడా ఒక భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అమ్మవారి దర్శనం కరువు అవుతుంది. చాలా దూరం నుంచి వస్తున్నాము. చాలా దూరం నుంచి వచ్చినప్పటికీ అక్కడ ఒక్క సెకండ్ కూడా అక్కడ నించోవట్లేదు, లాగేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మనం భక్తుల రద్దీ మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పూర్తిగా రద్దీ కూడా ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే. ఎక్కడి నుంచి వచ్చారు? రామవరపాడు. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉంచట్లేదు, లాగేస్తున్నారు. ఇంతమంది జనాల్లో ఎలా ఉంచుతారు? బాగుంది, బాగా జరిగింది దర్శనం. దర్శనం బాగా జరిగింది. బాగా చూసుకుంటాండ్రు మమ్మల్ని. పాలు అన్నీ ఇస్తాండ్రు, మజ్జిగ ఇస్తాండ్రు. ఈ వేళ 6 రోజుల్లో వస్తాను నేను. ఆ తల్లి దండం ఇంకేం చెప్పలేను చాలు. బాగా ఇది కొంతమంది పిల్లలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. బాగా జరిగింది దర్శనం. అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. దర్శనం మాకు ఎప్పుడు అవ్వలేదు. ఏం మొక్కున్నాం? బాగా చదువు రావాలి అని. మీరు చెప్పండి. బాగుంది సార్. అమ్మవారి దర్శనం ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం బాగా జరిగింది. లైన్స్లో కూడా బాగా రన్ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగుంది. అంటే క్యూ లైన్లో బాగానే ఉంది. అక్కడ అమ్మవారి దర్శనం టైంలో కొంత ఇబ్బంది లాగేస్తున్నారు. లేదు సార్, అంతా బాగుంది. ఎవరు ఏం లాగట్లేదు. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది అయితే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుందాము, చాలా హ్యాపీగా ఉంది అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే గత సుమారుగా ఈరోజు 6వ రోజు కావడంతో భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. గురువారం నుండి శుక్రు ఈరోజు శనివారం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు సెలవు దినాలు, ఒక పక్కన దసరా సెలవు దినాలు కాబట్టి భక్తులు పిల్లలతో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కొంత గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత కొంత 1 సెకండ్ 2 సెకండ్స్ మినహా ఎక్కువగా అమ్మవారి దర్శనం కలగట్లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అయితే
ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా అమ్మవారి దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులు అయితే పెద్ద ఎత్తున అన్ని విధాలుగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లే కానివ్వండి, అదేవిధంగా పాలుతో పాటు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా వైద్య సదుపాయాలు అయితే ఇస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది.